ఫ్రెండ్స్ ఈ సమ్మర్ మెగా సమ్మర్ కాబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ సమ్మర్ లో ఏకంగా మెగా ఫ్యాన్ నుంచి 3 సినిమాలు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ మూవీ అయిన ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ పెద్ది మూవీ, చిరంజీవి విశ్వంబర మూవీ ఈ సమ్మర్ కే రాబోతున్నాయి. అయితే ఈ 3 సినిమాలతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 మంత్ గ్యాప్ లోనే ఈ 3 సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. అయితే ఏ మూవీ ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉంది, ఈ మూవీస్ తో మెగా ఫ్యామిలీ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ వీడియోని పూర్తిగా చూసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మెగా ఫ్యామిలీ నుంచి సమ్మర్ కి వచ్చే ఫస్ట్ మూవీ పెద్ది మూవీ రావాల్సి ఉంది. అయితే ఈ మూవీని మార్చి 20 రిలీజ్ చేస్తామని చెప్పి ముందు డేట్ ప్రకటించినప్పటికీ షూటింగ్ ఆలస్యం అవడం వల్ల కొన్ని రోజులు షూటింగ్ ఇంకా పెండింగ్ ఉన్న కారణం వల్ల ఈ మూవీని ఏప్రిల్ 30కి వాయిదేయడం జరిగింది. అయితే ఈ ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ అబ్బాయి ప్లేస్ లో బాబాయ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రావడం జరుగుతుంది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రం మార్చి 26న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటన జరిగింది. అయితే హరీష్ శంకర్ ఈ మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చిన ఆల్రెడీ మూవీ ఏదైనా ఉందండి, గబ్బర్ సింగ్ మూవీ. ఈ మూవీ ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో మనందరికీ తెలిసింది. అప్పట్లో ఈ మూవీ ఇండస్ట్రీ కూడా నిలవడం జరిగింది. అయితే దాదాపుగా అప్పట్లోనే ఈ మూవీ 80 కోట్ల పైగా కలెక్ట్ చేయడం జరిగింది. అంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఈ మూవీ రాబోతుంది. అంతేకాకుండా ఓజీ లాంటి సెన్సేషన్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్నారు ఈ మూవీ కావడం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నుంచి ఏ ఒక్క మూవీ వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఏ మూవీ ఎప్పుడు వస్తుందో, పవన్ కళ్యాణ్ ముందు సినిమాలు చేస్తారో లేదో అని క్లారిటీ లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏ సినిమా వచ్చినా పవన్ కళ్యాణ్ వైపు నుంచి అది ఒక పండగ వాతావరణంలో కనిపిస్తుంది. అయితే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసింది, ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది అనే దానిపైన కూడా ఇంకా ముందు చూడాలి ఈ మూవీ గురించి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సెకండ్ మూవీ మెగా ఫ్యాన్ చూస్తున్న మూవీ ఏదైనా ఉంది అంటే పెద్ది మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ ఏప్రిల్ 30వ తారీఖున రాబోతుంది, మార్చి 27 అని చెప్పడం జరిగింది. తర్వాత వాయిదా వేసి ఏప్రిల్ 30వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీకి ఉన్న హైప్ కి ఈ మూవీ దాదాపుగా 700 కోట్ల నుంచి 1000 కోట్ల కలెక్ట్ చేసే ఛాన్స్ బాగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ కానీ, ఈ చిక్రీ సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ కానీ మనం చూసుకున్నట్టయితే తెలుగులోనే తొందరగా 100 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్ ఏదైనా ఉంది అంటే చిక్రీ సాంగ్. అలాంటి రీచ్ వచ్చింది ఈ సాంగ్ కి. అయితే ఈ మూవీకి అంత మంచి హైప్ ఉన్నప్పటికీ ఈ స్టోరీ కానీ సరైనది కానీ పడితే రామ్ చరణ్ కెరీర్ లో 1000 కోట్ల సినిమా ఒకటే ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా, ఇది మెగా ఫ్యామిలీ నుంచి ఇది ఒక ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందా లేదా అని మనం చూసుకోవడానికి ఈ సినిమా ఒక రీజన్ గా కనిపిస్తుంది. అయితే పెద్ద మూవీ గురించి ఎవరైతే వెయిట్ చేసినారో దీనిపైన కూడా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ 2 మూవీస్ అయిపోయిన తర్వాత మరో ఒక 15 డేస్ గ్యాప్ లో రాబోతుంది చిరంజీవి సోసో ఫ్యాన్స్ అయిన మూవీ విశ్వంబర మూవీ. ఈ మూవీ అయితే దాదాపుగా జూలై 10వ తారీఖున రిలీజ్ చేయబోతున్నట్లుగా కొన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం జరిగినప్పటికీ ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అయితే ఏదైనా ఈ మూవీ జూలైలో మాత్రం రిలీజ్ అవడం కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. అయితే ఈ మూవీ గురించి కూడా చిరంజీవి ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే శివశంకర్ వరప్రసాద్ గారి లాంటి మూవీ తర్వాత ఈ మూవీ వస్తుందంటే దీనిపైన ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మా అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఇది ఒక సోషల్ ఫ్యాన్సీ మూవీ. అయితే ఈ సినిమా పైన కొన్ని ట్రోల్స్ రావడం జరిగింది. అది ఏంటి అంటే ఈ మూవీ యొక్క టేకింగ్, అంతేకాకుండా విఎఫ్ఎక్స్ బాగాలేదు చెప్పి ఆ ట్రోల్స్ రావడం జరిగింది. చిన్నపిల్లలు చూసే మూవీలా ఉందని చెప్పడం వల్ల ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఇలా జరగడం వల్ల ఈ మూవీని కొద్ది వాయిదా వేయడం కూడా జరిగింది. ఈ మూవీ విఎఫ్ఎక్స్ షూటింగ్ మళ్ళీ సరి చేస్తున్నారని చెప్పడం జరిగింది. అయితే ఈ మూవీ గురించి కూడా చిరంజీవి ఫ్యాన్స్ బాగా వెయిట్ చేసినా కూడా మాట్లాడుకోవచ్చు. అయితే ఈ 3 మూవీస్ లో ఏ మూవీ మెగా ఫ్యామిలీ నుంచి సెన్సేషన్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఎవరు ఏ మూవీ గురించి ఎదురు చూస్తున్నారు అనే దాని గురించి కూడా అభిప్రాయం తెలియజేయండి. అంతేకాకుండా ఈ 3 మూవీస్ లో నాకు తెలిసినంత వరకు అయితే పెద్ద మూవీ ఒక సెన్సేషన్ హిట్ అయ్యే ఛాన్స్ బాగానే కనిపిస్తుంది. ఎందుకంటారా, ఈ మూవీకి ఉన్న హైప్ కానీ, ఆ రేంజ్కి కానీ, అంతేకాకుండా బాలీవుడ్ లో రామ్ చరణ్ ప్రస్తుతానికి ఉన్న క్రేజ్ కానీ, అంతేకాకుండా ఈ మూవీకి చాలా మంచి స్టోరీ పడింది కాబట్టి బయట మాట్లాడుకోవడం జరుగుతూ వస్తుంది. అయితే రామ్ చరణ్ ఈ మూవీ తర్వాత సుకుమార్ తో మూవీ కూడా ఒకటి చేయబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇంకొక మూవీ రాబోతుంది త్వరలోనే. దీన్ని కూడా అఫీషియల్ గా ప్రకటన జరిగింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక మూవీ స్టార్ట్ అవబోతుందని చెప్పి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. అయితే ఆ మూవీ కూడా త్వరలోనే షూటింగ్ అనేది చేసుకోవడం జరుగుతూ వస్తుంది. అయితే ఇంకా చిరంజీవి విషయానికి వస్తే చిరంజీవి కూడా నెక్స్ట్ మూవీ ప్రస్తుతానికి ఎటువంటి అనౌన్స్మెంట్ లేకపోయినప్పటికీ అది బాబీ దర్శకత్వంలో ఒక మూవీ వస్తుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ వాల్తీర వీరయ్య మూవీ వచ్చింది. అది ఎంత పెద్ద సెన్సేషన్ హిట్ అయిందో మనందరికీ తెలిసింది. అప్పట్లోనే 200 కోట్లు ఈ మూవీ కలెక్ట్ చేసి ఒక రికార్డ్ సృష్టిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీస్ పై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటే మన జీకే ఇంట్రెస్ట్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.